నమస్తే, మీరు అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మేము సర్వికల్ స్క్రీనింగ్ గురించి మాట్లాడబోతున్నాము, అంటే గర్భాశయ గ్రీవ యొక్క పరీక్ష. సర్విక్స్ లేదా గ్రీవ, ఇది మా గర్భాశయ మరియు యోని అంకన్ మధ్య ఉంటుంది. ఈ పరీక్ష చేయించడం అవసరం, ఎందుకంటే ఇది క్యాన్సర్ను త్వరగా గుర్తించడంలో మరియు వెంటనే సహాయం పొందడంలో సహాయపడుతుంది. ఈ పరీక్ష 21 నుండి 65 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు చేయాలని సూచించబడుతుంది, ఎందుకంటే ఈ వయస్సులో సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేయడం అవసరం. సర్వికల్ పరీక్షలో ఒక పరీక్ష చేయబడుతుంది, దీనిని పాప్ స్మియర్ అంటారు. ఈ పరీక్షను మీకు గైనకాలజిస్ట్ డాక్టర్ చేస్తారు, మరియు 10 నుండి 20 నిమిషాల్లో ఈ పరీక్ష పూర్తవుతుంది. మొదట డాక్టర్ మీకు కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతారు, దీనిని మెడికల్ హిస్టరీ అంటారు. మెడికల్ హిస్టరీ ద్వారా సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు డాక్టర్కు అర్థమవుతాయి. తర్వాత ఒక ఫిజికల్ పరీక్ష చేయబడుతుంది, ఇందులో మీరు టేబుల్ లేదా బెడ్పై పడుకోవాలని చెప్పబడుతుంది. నడుము కింద ఉన్న బట్టలు తొలగించబడతాయి, ఎందుకంటే ఒక ప్రైవేట్ కంటి పరీక్ష నిర్వహించబడుతుంది. యోనిలో ఒక చిన్న గొట్టెం లేదా ట్యూబ్ పెట్టబడుతుంది, దానిని స్పెకులన్ అంటారు. ఇది మీ యోని లోపల పరీక్ష చేయడంలో సహాయపడుతుంది. తర్వాత డాక్టర్ ఒక బ్రష్ ఉపయోగిస్తారు, ఈ బ్రష్ ట్యూబ్ ద్వారా మీ సర్విక్స్లో వేయబడుతుంది మరియు నెమ్మదిగా గోడన్ తిప్పుతూ సెల్స్ తీసుకోబడతాయి. ఈ సెల్స్ యొక్క పరీక్ష ద్వారా మీకు క్యాన్సర్ ఉందా లేదా తెలియజేస్తుంది. ఈ పరీక్ష ద్వారా మీకు భయంకరమైనది కాదు, కేవలం కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఈ పరీక్ష కారణంగా కొంచెం రక్తం వస్తుంది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. సర్విక్స్ నుండి తీసిన సెల్స్ను ఆసుపత్రిలో జాగ్రత్తగా పరీక్షిస్తారు, మరియు కొన్ని రోజులకు డాక్టర్ మీకు మీ ఫలితాలను తెలియచేస్తారు. మీ పరీక్ష సాధారణంగా ఉంటే ఇది సర్వికల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది, కానీ ఈ పరీక్షను కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ చేయడం అవసరం. ఈ రోజు వీడియోలో మేము సర్వికల్ పరీక్ష గురించి నేర్చుకున్నాము. తరువాతి వీడియోలో మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుంటాం. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.